ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే రైల్వే శాఖ నుంచి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. ఎటువంటి అప్రెంటిస్షిప్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే కాదు. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకి రీసెంట్లీగా వచ్చినటువంటి ఏదైతే జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయో అలాంటి జాబ్స్కి సంబంధించినటువంటి ఆపర్చునిటీ అనమాట. అంటే మీరు ఈ జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ అనేది పొందొచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఓపెన్ టు ఆల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంతేకాకుండా జనరల్ ఓపెన్ మార్కెట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి కూడా ఇచ్చారు కాబట్టి సో చాలా మంచి అవకాశం. ఓపెన్ మార్కెట్ విధానంలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అందరికీ కూడా, అంటే మీరు ఏ స్టేట్ వాళ్ళైనా ఇండియాలో ఏ మూలన ఉన్నా సరే మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. అందరితో సమానంగా మీరు పోటీ పడి ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ పెట్టుకొని జాబ్స్ పొందేటువంటి అవకాశం మళ్ళీ రాకపోవచ్చు. ప్రజెంట్ అయితే వచ్చేసింది. లెవెల్ 1 అండ్ లెవెల్ 2కి సంబంధించి ఏదైతే రైల్వేలో జాబ్స్ ఉంటాయో గ్రూప్ సి అండ్ గ్రూప్ డి క్యాడర్లో అలాంటి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి ఆపర్చునిటీ ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మళ్ళీ మీరు ఆఫ్లైన్లో కాదు, నార్మల్గా మనము ఎలా అయితే ఇంతకుముందు జాబ్స్కి అప్లై చేస్తామో అలా సింపుల్గా మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్టింగ్ డేట్ 22 మే నుంచి 22 జూన్ వరకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేసారు. 22 జూలైన మనకి ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్లో కండక్ట్ అయితే చేయబోతున్నారు. కాబట్టి చాలా త్వరగా మనకి సెలక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయి మీకు పోస్టింగ్ కూడా పొందే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోవద్దు. సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే లెవెల్ 2కి సంబంధించి పోస్టులకి 18 నుంచి 30 ఇయర్స్ లోపు, లెవెల్ 1కి సంబంధించినటువంటి పోస్టులకి 18 నుంచి 33 ఇయర్స్ వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే మీకు క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్ యాడ్ చేసుకోండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. సో దాంతోపాటు మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్ కట్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ అలాగే మైనారిటీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు అనేది తక్కువగా ఇచ్చారు. కేవలం 250 రూపీస్ కట్టాలి. మిగతా వాళ్ళు మాత్రం 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీరు ఏదైతే ఎగ్జామినేషన్ పెడుతున్నారో సో దీనికి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. చూడండి, ఎగ్జామినేషన్ వచ్చేసి 1 అవర్ ఉంటుంది. అది కూడా జస్ట్ 60 మార్క్స్కి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇందులో మనకి 40 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ వచ్చేసి అడుగుతారు, 40 మార్క్స్. దాంతోపాటు ఒక ఎస్ఏ టైప్ క్వశ్చన్ అడుగుతారు, దానికేమో 20 మార్క్స్. అది దేని గురించి అంటే స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ యాక్టివిటీస్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఫర్ లెవెల్ 2 అండ్ లెవెల్ 1 అని చెప్పేసి ఇచ్చారు. సిలబస్కి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు సిలబస్ అనేది చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో కేవలం మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది 60 మార్క్స్కి అయితే ఉంటుంది. సో దాంతోపాటు ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ చూడండి, మార్క్స్ ఆన్ సర్టిఫికేట్స్. సో మీకు ఏ సర్టిఫికేట్స్ని చూస్తారంటే పార్టిసిపేషన్ ఇన్ ఆర్ సర్వీస్ రెండర్డ్ ఇన్ నేషనల్ ఈవెంట్స్ ఆర్ నేషనల్ జాంబోరీ ఇంక్లూడింగ్ ఆల్ ఇండియన్ రైల్వే ఈవెంట్స్. సో దీనికి రిలేటెడ్గా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 10 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పార్టిసిపేషన్ ఆర్ సర్వీస్ రెండర్డ్ ఇన్ స్టేట్ ఈవెంట్స్ ఆర్ రైల్స్. సో మనకి ఇక్కడ స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించి అలాంటి రిలేటెడ్గా, సో దీనికి రిలేటెడ్గా ఇక్కడ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో మీకు ఉన్నటువంటి సర్టిఫికేట్ని బేస్ చేసుకొని మీరు పాల్గొన్నటువంటి ఈవెంట్స్ని బేస్ చేసుకొని ఇక్కడ మీకు సెలక్షన్ ప్రాసెస్లో మార్క్స్ అనేవి యాడ్ చేస్తాము అని చెప్పేసి ఇచ్చారు. టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ఉంటుంది. అందులో మనకి ఎగ్జామినేషన్కి మాత్రం జస్ట్ 60 మార్క్స్కి అయితే కన్సిడర్ అయితే చేస్తారు. ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. 1/3 నెగటివ్ విధానం కూడా ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా కూడా ఢిల్లీలో కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఫస్ట్ ట్రైనింగ్ కూడా ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి మీకు ఫస్ట్ ఎక్కడైతే మీరు అప్లై చేస్తున్నారో ఇది మనకి నార్థన్ రైల్వే నుంచి వచ్చింది కదా, అక్కడ మీకు పోస్టింగ్ ఇస్తారు. ఫర్దర్గా మనము ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇక పోస్టులకి సంబంధించి మీరు ఇక్కడ నోటిఫికేషన్లో కంప్లీటెడ్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అవ్వచ్చు, అలాగే దీనికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ మీరు సబ్మిషన్ చేయాలి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అన్నీ కూడా ఇచ్చారు. చూడండి, మీరు ఫోటోగ్రాఫ్, సైన్ అండ్ అలాగే థంబ్ ఇంప్రెషన్కి సంబంధించి ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేవి మీరు రెడీ చేసుకొని ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేసి పర్మనెంట్ జాబ్స్కి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఎందుకు కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది అంటే మనకి ఇక్కడ అందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే లేదు. ఎవరికి అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో, స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాకి సంబంధించి చాలామంది ఉంటారు కదా, సో నార్మల్గా స్కూల్ లెవెల్లో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మాత్రమే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే
ఇక్కడ మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ డి క్యాడర్కి సంబంధించేమో 18 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ డి క్యాడర్లో వచ్చేసి మనకి సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో పోస్ట్ ఉన్నాయి. వాటికి వచ్చేసేమో మీరు 10th అనేది పాస్ అయి ఉండి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే 10th పాటు ఐటీఐ పాస్ అయి ఉండాలి. సో లేదు అంటే ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో దానికి రిలేటెడ్గా కూడా ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేశారు. దాంతోపాటు స్కౌటింగ్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఇక్కడ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పోస్టులకేమో 10+2 అనేది పాస్ అయి ఉండాలి. సో దాంతోపాటు టెక్నికల్ పోస్టులకైతే మీరు ఐటీఐ అనేది పాస్ అయి ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. దాంతోపాటు ఏంటంటే మీకు స్కౌటింగ్ సంబంధించినటువంటి స్కౌట్స్ ఆర్ గైడ్స్కి సంబంధించి ఏదైతే పర్టికులర్గా ఎలిజిబిలిటీ ఉంటుందో అది కూడా మీకు ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఇది మనకి ఎలిజిబిలిటీ అన్నమాట. కాబట్టి కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. మీకు కనుక యొక్క పర్టికులర్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో గోల్డెన్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు, రైల్వేలో అడుగు పెట్టేటువంటి ఆపర్చునిటీ. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మీకు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, అప్లై లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అన్ని డీటెయిల్స్ ఒకసారి చెక్అవుట్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.